కొంతమంది వస్తారండి. మాకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది డాక్టర్. బట్ కొన్ని కారణాల వల్ల మేము మళ్ళీ ఇప్పుడు పిల్లలు కలగాలని కోరుకుంటున్నాం. ఇది సాధ్యమేనా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ ప్రొసీజర్. కానీ మళ్ళీ ఈ ట్యూబ్‌ని మనం రివర్స్ చేసి దాన్ని అతికించే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని ట్యూబల్ రీకానలైజేషన్ అంటాం. అయితే ఈ ప్రొసీజర్‌కి ఎవరన్నా ముందుకొచ్చినప్పుడు ముందుగా మేము చెప్పేది ఆమె ఏజ్ ఎంత? ఆమెకి ఓవేరియన్ రిజర్వ్ ఎంతుంది? తర్వాత వాళ్ళ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది? అంటే ఈ ట్యూబ్ కాకుండా మిగతా అన్ని పరిస్థితులు ఈమెకి ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా? ఎందుకంటే మనం ఇంత కష్టపడి ట్యూబ్స్‌ని రిపేర్ చేశాక వేరే కారణాల వల్ల ఆమె ప్రెగ్నెన్సీ రాలేకపోతే మనం ఈ సర్జరీ చేసి ఉపయోగం ఉండదు. సో మిగతావన్నీ ఫస్ట్ చూసుకుని అవన్నీ ఓకే అయ్యాక నెక్స్ట్ ఈ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. అయితే ముందుగా ఈమెను అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఏ ప్రొసీజర్‌లో అయింది? అంటే ఓపెన్ మెథడా? లేదు లాప్రోస్కోపీ ద్వారానా? ఎందుకంటే లాప్రోస్కోపీ ద్వారా అనుకోండి ఫాలోప్ రింగ్స్ వేయడం జరుగుతుంది. సో ఈ రింగ్స్ అనేవి ఈ ట్యూబ్‌లో చాలా కొద్ది భాగం మాత్రమే క్లోజ్ చేస్తుంది. సో ఇటువంటి వాళ్ళకి ఈజీ అన్నమాట. ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ రింగ్ వల్ల దానికి అటు ఇటు కట్ చేసి మళ్ళీ తిరిగి ఆ ట్యూబ్‌ని రిపేర్ చేయడం జరుగుతుంది. అదే ఓపెన్ మెథడ్ అనుకోండి, ఇందులో ఏంటంటే ట్యూబ్‌ని లిఫ్ట్ చేసి ఒక లూప్ లాగా చేసి కొంచెం ఎక్కువ భాగం కట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్కారింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ పార్ట్ పోతుంది. అండ్ ఇంకొకటి, ఈ ఓపెన్ మెథడ్‌లో ఈ ట్యూబ్‌ని కట్ చేయడం అనేది ఏ భాగంలో అయింది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ ఫింబ్రియల్ ఎండ్‌కి ఉందా? లేదు యూట్రస్‌కి దగ్గరగా కటింగ్ అయిందా? లేదు మధ్యలో కట్ అయిందా? ఇవన్నీ కూడా మాకు సర్జరీ చేసే టైంలో చూసుకొని దాన్ని బట్టి రిపేర్ ఉంటుంది. అయితే కొన్ని ఏరియాస్‌లో కటింగ్ జరిగినప్పుడు కొంచెం డిఫికల్ట్ కూడా అవుతుంది. బికాజ్ ఇప్పుడు యూట్రస్‌కి దగ్గరగా కట్ చేయడం జరిగిందనుకోండి, కొంత భాగమే ఇక్కడ ఓపెన్ ఉంటే దాన్ని తిరిగి రిపేర్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యా తర్వాత మళ్ళీ రీకానలైజేషన్ చెయ్యాలంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ అయ్యాక కూడా ఒకవేళ ట్యూబ్ మళ్ళీ అది సెట్ అయ్యి కనెక్ట్ అయ్యాక ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఈ ట్యూబ్ రిపేర్ చేసిన తర్వాత అక్కడ కొద్దిగా స్కార్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రెగ్నెన్సీ స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఈమెకి యూస్ఫుల్గా ఉండదు. అది కాగా ఇంకా ఈమెకి మళ్ళీ దీన్ని సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఈ రికానలైజేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళకి కంపల్సరీ ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది అనేది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.